మీకు ఈ మొక్క కూడా బాగా చెట్ల మీద బాగా గ్రీన్గా పాకి వెళ్ళి బాగుంటుంది. దోసరతీగ అని పిలుస్తారు. ఈ ఆకు బాగా గ్రీన్గా చిక్కగా భలే చెట్టు అంతా పాకి గుబురుగా బాగుంటుంది ఆకు చూడడానికి. దోసరతీగ అని పిలుస్తారు. ఇది ఒక అర గ్లాసు రసం, 1 లీటర్ నీళ్ళు వేసి చిలికేసామనుకోండి ఐస్ క్రీమ్లో అయిపోతాం. నీళ్ళు గడ్డగడ్డించేస్తుంది, ఐస్ క్రీమ్లో అయిపోతుంది. కొంచెం బెల్లం వేసి తినేసామనుకోండి భలే ఉంటుంది. బాడీ కూల్ అయిపోతుంది అన్నమాట. వేసంకాలం బాడీ కూల్ అయిపోయి యూరినరీ ఇన్ఫెక్షన్స్ అవి తగ్గిపోతాయి. నీరు మంట ఇలాంటివన్నీ పోతాయి. పైల్స్, పెయిన్ అవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. వేసంకాలం పని చేస్తుంది. ఇది కిడ్నీ స్టోన్స్, కిడ్నీలో రాళ్ళు 30 mm ఉన్నా సరే ఇది చూర్ణం. ఈ పల్లేరు కాయలు ముళ్ళు ఉంటాయి, ఇవి ముళ్ళులా ఉంటాయి. అవి శుభ్రంగా కొనుగొట్టేసి పొడిగేసి రోజు మజ్జిగలో వేసి తాగితే 21 రోజుల్లో స్టోన్స్ కరిగిపోతాయి. యూరినరీ ట్రాక్లో ఉందనుకోండి పెయిన్ ఉంటుంది అన్నమాట. అది ఇస్తే 24 అవర్స్లో బయటకు వచ్చేస్తుంది. 24 గంటల్లో యూరినరీ ట్రాక్ట్ స్టోన్ బయటకు వచ్చేస్తుంది. బ్లాస్ట్ చేయడం, సర్జరీ, ల్యాప్రోస్కోపీ ఇలాంటివి ఏం అక్కర్లేదు అన్నమాట. అంత పవర్ఫుల్ ఇది. మామూలుగా కిడ్నీ ఫెయిల్యూర్స్, కిడ్నీలో ప్రోటీన్ పోవడం ఇలాంటివి కూడా ఇది వాడితే తగ్గిపోతుంది. స్టెరాయిడ్సే వాడుతుంటారు, ఇది వాడక్కర్లా. కిడ్నీకి అద్భుతమైన మొక్క ఇది. పెద్దపల్లి ఎక్కడ అక్కడ ఉంటుంది, పువ్వులు పోస్తుంటుంది, కిందలా పాకి ఉంటుంది అన్నమాట. వృక్షం మామూలు ద్రోణ పుష్పం ఇస్తారు కానీ తుమ్మి పువ్వులతో పూజ చేస్తే బంగారంతో చేసినట్టు శివుడికి చాలా ఇష్టమైందని చెప్తారు అన్నమాట. తుమ్మి పువ్వులు నా చిన్న పువ్వు తెల్లగా ఉంటుంది, తుమ్మి పువ్వులు అన్నమాట. తుమ్మి ఆకులు 100 గ్రాములు, 10 గ్రాములు మిరియాలు మెత్తగా మాటలు చేసి రోజు కూడా వేసుకుంటే గుండె జబ్బులు తగ్గిపోతాయి. గుండె జబ్బులు తగ్గిపోతాయి. గుండె వ్యాధులు అంటే హార్ట్ బ్లాక్లు, హార్ట్ వీక్గా ఉందని, హార్ట్ పంపింగ్ సరిగ్గా లేదని చెప్తారు కదా, అలాంటప్పుడు తుమ్మాకులు, మిరియాలు, తుమ్మాకులు మెత్తగా తుమ్మి దోమ పుష్టి, తుమ్మి పువ్వులు ఉంటాయి కదా, తుమ్మి పువ్వులు అదనమాట. గుండె జబ్బులకి మంచిది. నమస్కారం అండి, నా పేరు విజయలక్ష్మి. నేను సంవత్సరన్నర నుంచి గురువు గారి వీడియోలు అన్నీ ఫాలో అవుతున్నాను. నాకు తెలిసిన చిన్న అనారోగ్యాలకు కూడా అందరికీ ఆ మందులు నేనే చేసి అట్లాగా చేస్తున్నాను. నమ్మట్లేదు కానీ తగ్గితే నమ్ముతున్నారు. మా అమ్మగారికి మెయిన్ ప్లేట్లెట్స్ 3000 పడిపోయాయండి. ఆవిడ మామూలుగానే ఉన్నారు. యాక్చువల్గా ఏదో మా జనరల్ చెకప్ అని అంటే తీసుకెళ్ళాము, అది రిపోర్ట్లో 3000కి పడిపోయిన ఇది. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇంకా ఇమ్మీడియట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. 1.5 year అసలు ఆ మెడిసిన్స్ ఏమో ఆవిడ వేసుకొని అంటారు, ఆవిడకి ఇంగ్లీష్ మెడిసిన్స్ పడవు. ఇవన్నీ అయ్యి నేను ఇంక మీ చిట్కాలు చూశాను. వాటికి షర్బత్ ఒకటి చెప్పారు, అది చేసుకునే ఇది లేదు. కానీ నేను వచ్చి క్యాంప్లో మీ దగ్గర మందు తీసుకెళ్ళాను గాదరాడ్లో ఏప్రిల్లో. అది వాడడం మొదలుపెట్టిన తర్వాత ఆవిడ ప్లేట్లెట్స్ తగ్గడం అంటూ జరగలేదు. ఇప్పటిదాకా వాడుతున్నారు, మీ దగ్గరికి వచ్చారు వాడుతున్నారు. ఇంగ్లీష్ మెడిసిన్స్ ఆపేశారు. ఈలోపు మా నాన్నగారికి 5-6 నెలల క్రితం హార్ట్ ప్రాబ్లం వచ్చింది. హార్ట్ పంపింగ్ 20% పడిపోయింది. ఆయన మెట్లెక్కకూడదు, ఆక్సిజన్ సిలిండరు, ఇంకోటి ఏంటి CPAP ఇవన్నీ పెట్టుకొని ఇంట్లోనే ఉండాలి, అది ఇది అన్నారు. అప్పుడు కూడా మీరు చెప్పిన మెడిసినే అతి మధురం, కటక రోహిణి కలిపి వాడాను. అది వాడిన తర్వాత ఆయన ఇప్పుడైతే ఆక్సిజన్ మెషిన్ లేదు, ఆ CPAPలు లేవు, ఏమీ లేవు. ఆయన లంగ్ ప్రాబ్లము, హార్ట్ ప్రాబ్లము చాలా చెప్పారు డాక్టర్లు, కానీ ఆయన బాగానే ఉన్నారు. నేను కిందటి సంవత్సరం కార్తీక మాసంలో వాడాను ఈ 2 మెడిసిన్స్ మా పేరెంట్స్ ఇద్దరికి. వాళ్ళకి తగ్గిన తర్వాత నేను అందరికీ చెప్తూ ఉంటే నమ్ముతున్నారు, వాడుతున్నారు. ఈ క్యాంప్ నేను ఎప్పటి నుంచో అసలు మీతో కలిసి రావాలి, ఇలా ఉండాలి అనుకుంటున్నాను. ఈసారి దొరుకుతుందో దొరకదో అవకాశం అనుకున్నాను, వచ్చాను. మా తమ్ముడు వాళ్ళని కూడా తీసుకుని వచ్చాను. భావి తరాలకి ఈ వైద్యం అందాలన్న సంకల్పం నాకు చాలా నచ్చింది. అందుకే నేనే అసలు చిట్కాలన్నీ ఒక పుస్తకం రాసుకుంటున్నాను నిదానంగా. అది కొంత జరుగుతోంది. టిప్స్ అన్నీ కూడా అసలు ఆ గురుకులంలో మీరు పెట్టే గురుకులం ఇంకా ముందు పెట్టుంటే మా పిల్లల్ని మేము అందులోనే జాయిన్ అయిపోతాం. అది ఒకటండి, నేను చెప్పదలుచుకున్నది ఒక్కటేంటంటే ఖచ్చితంగా తగ్గుతుంది ఆయుర్వేదం ఒకటి. రెండోది ఫ్రీగా చేయడము అన్నది ధర్మం ఉంది కాబట్టే తగ్గుతుంది. ఆ కమర్షియలైజ్ అయిపోయిన వైద్యంలో తగ్గకపోవటానికి మెయిన్ కారణం ధర్మం లేకపోవడం. ఇప్పుడు ఆ ధర్మం ఉంది కాబట్టే ఇప్పుడు ఇంత క్యాంప్ కార్పొరేట్ వాళ్ళు ఆర్గనైజ్ చేయాలంటే లక్షల్లో మన దగ్గర నుంచి తీసుకుంటారు, వాళ్ళ ప్రాఫిట్ కూడా వేసుకొని.
అదేం లేకుండా చేశారు కాబట్టే మనం ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా వెళ్ళగలుగుతున్నాం. దీన్ని ప్రచారం చేయటం కన్నా నన్ను అడిగితే ఎవరికి వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న క్యాంపులు ఆర్గనైజ్ చేసుకుని సంతోషంగా ఉండడం మంచిది. మీ దగ్గరికి సంవత్సరానికి ఒకసారి రావచ్చు, కానీ ఎవరికి వాళ్ళు చేసుకుంటే మీ మీద బర్డెన్ తగ్గుతుంది. నేను చెప్పదలుచుకున్నాను. నేను నేర్పుతాను, తర్వాత మీరు చేసుకోవాలన్నమాట.